అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి గల వారికి ఫిబ్రవరి 12వ తేదీన అనగా గురువారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు? ఎటువంటి సమస్యలను ఎదుర్కోబోతున్నారు? ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల వారి సమస్యలకు తగిన పరిహారాలు, పరిష్కారాలు లభిస్తాయో మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్‌ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే గనక ప్లీజ్ అండి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం కూడా మీకైతే తప్పకుండా అర్థమవుతుంది. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిషాలయం గురూజీ లక్ష్మీ నరసింహరాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8142214351. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్స్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి, భూ వివాదాలు, కోర్టు సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదిష్టి, నాగదోషం, చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. ముఖము చూసి లేదా చేయి చూసి ఫోన్ ద్వారానే జాతకం చెప్పడం మా ప్రత్యేకత. మా వద్ద ఎటువంటి సమస్యకైనా 100% పరిష్కారం అయితే లభిస్తుంది. ఎంతో నమ్మకమైన గురువుగారండి. ఒక్కసారి అయితే నమ్మకంతో ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గలవారు పైకి గంభీరంగా కనిపించినప్పటికీ కూడాను వీరి యొక్క మనసు ఎంతో సున్నితమైనదనైతే చెప్పుకోవచ్చు. వీరు ప్రతి ఒక్కరితో ఎంతో కలివిడిగా స్నేహభావంగా అయితే ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఎవరికి అవసరం ఉన్నా కూడా వీరు ముందడుగు అయితే ఉంటారు. ప్రతి ఒక్కరికి సహాయం చేయాలనే ఆలోచన కలవారని అయితే చెప్పుకోవచ్చు. వీరికి కొంచెం ఘరానా ఎక్కువగా ఉన్నట్లు మసులుకున్నా కూడాను వీరైతే కొన్ని రకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా మీరేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండడం అయితే మీకే మంచిదని అయితే తెలుసుకోండి. ఏదైనా కానీ ఒక పనిని గనక మీరు తలపెడితే మాత్రం ఆ పనిలో ఒక నైపుణ్యత అయితే చెప్పు చేసుకోవచ్చు. ఆ పని చేస్తే గనక మీకు ఆ విజయాన్ని అయితే తప్పకుండా పొంది తీరుతారు. అటువంటి మార్గంలో వెళ్తే గనక ఎంత త్వరగా సులువుగా అయితే మీరు మొత్తం ముగించుకోవచ్చు అనేది మొత్తం అయితే మీరు ఆలోచించి ఏ పనిని ఎలా చేయాలనేది తప్పకుండా అయితే దాన్ని విజయబాటలో నడిపిస్తారు. అలాగే పని చేసిన తర్వాత ఆ పనిని 10 మంది మెచ్చుకునే విధంగా అయితే పూర్తి చేస్తారు. నిజానికి మీ యొక్క ఎఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పని మొత్తం మీ యొక్క శక్తి సామర్థ్యాలని, తెలివితేటలని అన్నీ కూడా మీ యొక్క సమయాన్ని అంతటినీ కూడా మీరు పూర్తిగా కేటాయిస్తారని అయితే చెప్పుకోవచ్చు. అంత ఈజీగా ఏమీ చేయలేము, కానీ అంత ఈజీగా అన్నట్లుగా అయితే మీరు పైకి కనిపిస్తారు, కానీ మీరు ప్రాణం పెట్టి మనసు పెట్టి మరీ చేస్తూ ఉంటారు. ఇక విషయానికి వస్తే మాత్రం చాలా సీరియస్గా అయితే ఉంటారు. అలాగే నమ్మకం అనేది వీరికి చాలా ఎక్కువ. ఈజీగా ఎదుటివారిని నమ్ముతూ ఉంటారు. మిమ్మల్ని కూడా ఎదుటివారు ఎంతో చక్కగా అయితే రిసీవ్ చేసుకుంటూ ఉంటారు. మిమ్మల్ని చాలా క్రమబద్ధీకరంగా అయితే ఉంచుకుంటారు. ఏదైనా కానీ మీరు టైం టు టైం డిసిప్లిన్గా అయితే ఉండాలని అనుకుంటూ ఉంటారు. మీ యొక్క మాట తీరు, ముక్కుసూటితనం, అబద్ధం ఆడటం అసలు చేత కాదు. సమాజానికి ఉపయోగపడే విధంగా అయితే వీరి యొక్క మాట తీరు ఉంటుంది. వీరి యొక్క మనస్తత్వం ప్రతిదీ కూడా టైం ప్రకారం చేయాలని అనుకుంటూ ఉంటారు. వీరి యొక్క లైఫ్లో ముందడుగు వేస్తూ ఉంటారు. గ్రహస్థితుల కారణంగా వీరు చాలా వరకు కూడా కొన్ని రకాల సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. నష్టపోయినప్పటికీ ఏదేమైనా కూడా జీవితంలోకి ఒక మంచి శుభవార్తలు అయితే రాబోతున్నాయి. ఇది మాత్రం చాలా పక్కాగా జరుగుతుందని అయితే చెప్పుకోవచ్చు. బయట ఎవరికి చెప్పుకున్నా కూడా నమ్మరు. ఎందుకంటే మీరు జరిగేటువంటి ప్రతి అనుభవాన్ని బట్టి, మీరు ప్రతి విషయాన్ని కూడా ఈరోజు అయితే మీ యొక్క మనస్తత్వాన్ని బట్టి, ఈ విషయాన్ని బట్టి ఇంత క్లారిటీగా అయితే మనం తెలుసుకుంటాం. మీ మనసులో ఏదైనా కానీ నిజమే అని చెప్పి అనుకోండి. భవిష్యత్తులో కూడా మీ యొక్క మంచి శుభవార్తలు అయితే వినబోతున్నారు. మీ యొక్క గ్రహ పరిస్థితి, స్థితిగతులు, మారేటువంటి శక్తి సామర్థ్యాలు ఆ పరమేశ్వరునికి తప్ప మరెవరికి తెలియవని తెలుసుకోవాలి. కనుక పరమేశ్వరుని యొక్క ఆరాధన మీకు ఎంతైనా మంచిది, మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు. తప్పకుండా మీకు శనీశ్వరుని ఆరాధన ఎంతైనా మంచిది. అలాగే పరమేశ్వరుని కూడా మీరు ప్రసన్నం చేసుకోవడం ఎంతైనా మంచిది. మీకు అడుగడుగునా రక్షిస్తూ ఉండే భగవంతుడు ఎప్పటికీ కూడా మీరు అస్సలు మర్చిపోవద్దు. భగవంతుని యొక్క ఆరాధన అస్సలు మర్చిపోవద్దు. ఉన్నటువంటి సమస్యలన్నీ దూరం చేసేది కేవలం ఆ భగవంతునే మాత్రమే అని మీరు తెలుసుకోండి. దగ్గరలో ఉన్న దత్తాత్రేయ స్వామి దేవాలయాన్ని కూడా మీరు సందర్శించడం ఎంతైనా మంచిది. మీ సమస్యలు అనేవి తగ్గుముఖం పడతాయి. ఇక ఈ సమస్యలు మాకెందుకు ఈ సమస్యలు ఎదుర్కొనే అంటే అది నిజమే అని అయితే చెప్పుకోవచ్చు. మన మనసు కూడా అలాగే అంగీకరించి మన మనసుని కొంచెం ఒత్తిడికి గురి చేస్తూ ఉంటుంది. అలా కాకుండా మనకు మనమే ధైర్యం చెప్పుకుంటూ ఆ సమస్యలను ఎదుర్కొంటూ పోవడం వల్ల చాలా గంభీరంగా, ధైర్యంగా అయితే మనం నిలదొక్కుకోగలుగుతాము. అలాగే ఈ యొక్క విషయాన్ని ఎక్కువగా ఆలోచించకండి. మీరు అందరితో కూడా కలిసిపోయే విధంగా అయితే మీ మనస్తత్వం ఉన్నవాళ్ళు కనుక ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క సన్నిహితులకి కానివ్వండి, మీ యొక్క ప్రాణ స్నేహితులకి ఇచ్చేంత విధంగా ఉంటారు కనుక వ్యాపార రకంగా అన్ని రకాలుగా కూడా అద్భుతంగా ఉండబోతుందని అయితే చెప్పుకోవచ్చు.
ఈరోజు చాలా అద్భుతమైన రోజునే చెప్పుకోవచ్చు. ఆరోగ్యకరంగా ఉంటారు. చాలా చక్కగా కూడా ఆరోగ్యం ఉండబోతుందని తెలుసుకోండి. మునుపటి కంటే కూడా ఈరోజు ఉత్తేజపరమైనటువంటి నూతనపరమైన ఉత్తేజం అయితే మీకు పొందబోతున్నారు. ఎటువంటి ఎనర్జీ రాబోతుందంటే గనక తప్పకుండా అన్ని రకాల సమస్యల నుండి మీరైతే బయటపడబోతున్నారు అని అయితే చెప్పుకోవాలి. మీరు ఎక్కడ లైఫ్ అనేది బోర్ కొట్టనట్టుగా అనిపిస్తుంది. కొంచెం సేపు సమయం కేటాయించటం, అలాగే నూతన వ్యక్తుల యొక్క పరిచయాలు మిమ్మల్ని మరింత ఎక్కువగా ఉత్సాహపరచడం అనేది కూడా ఈ యొక్క కుటుంబ సభ్యుల పరంగా అయితే శాంతి, సౌఖ్యం ఏర్పడడం ఇవన్నీ కూడా మీకు తెలియనటువంటి ఉత్సాహాన్ని, ఆనందాన్ని మనసుకు అందింపజేస్తాయి. ఈ మనసుకి పలు రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా మన యొక్క సమయాన్ననైతే ఉండదు కనుక, ఒక యంత్రంలాగా పనిచేస్తూ ఉంటుంది కనుక అలాగే రోజులు గడిచిపోతూ ఉంటాయి. కొన్ని రోజుల నుండి మీకు సంతోషం అనేది లేకపోవడము, సమయం అనేది కనీసం కుటుంబ సభ్యులతో కూడా కేటాయించలేకపోవడం కూడా జరుగుతుంది. పిల్లలతో గడపాలనే ఆలోచన వచ్చినప్పుడు కూడా మీ యొక్క బిజీ లైఫ్లో అయితే ఎక్కడా కూడా మీరు అసలుకి సమయం అనేది కేటాయించుకోలేకపోతున్నారు. చిరాకుతో, నిస్పృహతో, నిరాశతో కూడినటువంటి కొన్ని రోజులైతే మానసికంగా అయితే ఒత్తిళ్లు చేస్తూ ఉన్నాయి. ఈ రోజున అవన్నీ కూడా మీకు దూరం కాబోతున్నాయి. అలాగే ఈరోజు మీరు చాలా సంతోషంగా అయితే జీవితాన్ని గడపబోతున్నారు. ఒక అదృష్టంగా అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు చాలా మీకు ఇంపార్టెంట్ డేగా అయితే చెప్పుకోవచ్చు. అలాగే నలుగురిలో గౌరవం అనేది రెట్టింపు కాబోతుంది. మీరు చేసే ప్రతి పని కూడా మీకు మీ యొక్క శక్తి సామర్థ్యాలు, మీ యొక్క పై అధికారులు అయితే మీ యొక్క పనితీరుని గుర్తించటం, మిమ్మల్ని అభినందించటం, మిమ్మల్ని ప్రశంసల వర్షం కురిపించటం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరు గుర్తించలేదని చెప్పి నిరాశ, నిస్పృహకి ఇన్నాళ్ళు మీరు లోనవుతూ ఉన్నారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు అలాంటి వారికి ఒక మంచి అవకాశం అయితే వెతుక్కుంటూ వస్తుందని అయితే చెప్పుకోవచ్చు. కానీ మీకు తగిన విధంగా ప్రమోషన్ రావడం లేదని, మీ పై అధికారుల నుండి మీకు తగినటువంటి గౌరవ మర్యాదలు రావడం లేదని, నలుగురిలో ఎవరైతే మిమ్మల్ని హేళన చేస్తూ మాట్లాడారో అటువంటి వారందరూ మీరు పనిచేసే చోట మీరు దేనికి పనికిరానని చెప్పి ఎవరైతే మిమ్మల్ని చులకనగా అనిపించేటట్టు చేశారో మీ యొక్క పనితీరుని వారిని చూసి సమాధానం చెప్పేలాగా అయితే ఉంటుంది. మిమ్మల్ని మెచ్చుకోవడం అనేది అయితే జరుగుతుంది. అద్భుతంగా ఒక ఉత్తేజపరమైనటువంటి శక్తి అయితే మీకు అందించబోతున్నారని అయితే చెప్పుకోవాలి. ఇక ముందు ముందు రోజుల్లో అయితే మీరు చాలా ఈరోజైతే కొంత తోబుట్టువుల వలన అయితే మీరు కొన్ని ఆస్తి విషయాల్లో మాత్రం కావచ్చు, లేదా ఏదైనా కొంత బంధువుల నుండి సంబంధించిన ఒక స్త్రీ కారణంగా అయితే మిమ్మల్ని కొంతమంది కొన్ని విషయాల్లో గందరగోళం చేసేటువంటి పరిస్థితి అయితే ఏ సమయంలోనైనా కానీ కలగవచ్చు. కానీ మీ యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే, మీ యొక్క స్థితిగతులు ఏవైనా ఆస్తి విషయాలు ఉన్నాయా, లేదా బంగారం ఉందా, ఇద్దరం కూడా మనం తోబుట్టువులమే కదా అని చెప్పేటువంటి ఆలోచనలు అయితే కలిగి ఉండరు. ఆ సమయంలో ఏంటంటే విపరీతమైనటువంటి కోపానికి గురై ఒకరినొకరు దూషించుకోవడం, కోప్పడ్డం ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత అయ్యో అలా అనకుండా ఉండవలసింది, డబ్బుదేముంది, డబ్బు లేకుంటే బంధం మనకి ఇంపార్టెంట్ కదా అని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ బంధాన్ని అయితే తెంచుకోకుండా ఉండవలసిందని చెప్పి బాధపడుతూ ఉంటారు. కానీ ఇదంతా కూడా జరగకుండా ఉండాలంటే కాసేపు ఏ సమయంలోనైనా కావచ్చు కొంత కోపాన్ని, మీరు వచ్చేటువంటి కోపాన్ని అయితే మీరు కంట్రోల్ చేసుకోవాలి. గందరగోళమైనటువంటి పరిస్థితులన్నింటినీ పక్కన పెట్టి కాస్త విశ్రాంతి తీసుకొని మీరు ఆలోచించి అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే బంధాలు, బంధుత్వాలు ఎంతైనా మనకి ఇంపార్టెంట్. ఈ రోజుల్లో గట్టిగా ఉండడం అనేది చాలా అవసరం. మనం అనుకున్న బంధాలను ఎప్పుడూ కూడా దూరం చేసుకోకూడదు. అలాగే మనకు ఉన్నటువంటి బంధాలను కూడా మనం చాలా నిలదొక్కుకోవడం అనేది చాలా అవసరం. ఏదైనా సరే కొంచెం సేపు కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది. కోపడడం వల్ల ఎటువంటి సమస్యలకు పరిష్కారాలు అనేవి లభించవనేది కాస్త మీరు ఆలోచించాలి. మీరు అయితే ఏ పని మొదలుపెట్టినా కూడా ముందుగా ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని జపించి ప్రతి పనిని మీరు మొదలుపెట్టినట్టయితే తప్పకుండా అందులోని ఆటంకాలన్నీ తొలగిపోయి మీకు విజయం అనేది చేకూరుతుందని అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. ప్రతిరోజు ఇంట్లో ఉదయం, సాయంత్రం దీపారాధన చేసుకొని పూజ చేసుకోవడం వల్ల మీకు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. తప్పకుండా దైవనామ స్మరణ అయితే అస్సలు విస్మరించవద్దు. దైవాన్ని నిత్యం మీరు స్మరించుకుంటూ ఉండడం వల్ల దైవమే మనకు తోడుండి అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది. మన వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.